అందరికీ నమస్కారం. ఇక్కడ వీడియోలో మీకు కనబడుతున్నటువంటి మార్కెట్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ ఉభయ గోదావరి జిల్లాల్లోనే అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఈ మార్కెట్. ప్రతిరోజు కూడా ఇంచుమించు 200 లారీల సరుకు అనేది ఇక్కడ దిగుమతి అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి వేరు ప్రాంతాలకి చుట్టుప్రక్కల ఉన్నటువంటి మార్కెట్లకి ఇక్కడి నుంచే కూరగాయలు కొనుగోలు అనేది చేసుకొని అక్కడికి తీసుకెళ్ళి రిటైల్గా అమ్ముతూ ఉంటారు. అంత పెద్ద మార్కెట్ ఈ మార్కెట్. ఈ వీడియోలో మీకు ఈ మార్కెట్ యొక్క ఆవశ్యకత, అదేవిధంగా ఈ మార్కెట్ ఎక్కడుంది, దీని ప్రాధాన్యత ఏంటి, ఈ మార్కెట్ ప్రారంభించి ఎంతకాలం అవుతుంది, తదితర అంశాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు అనేవి కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్రామీణ ప్రాంతాల వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్లో నిత్యావసర సరుకులైన కూరగాయలు, ఉల్లిపాయలు, అల్లం, దుంపలు ప్రత్యేకమైన మార్కెట్ ఇది ఆంధ్రప్రదేశ్లో. ఈ యొక్క మార్కెట్ 70 సంవత్సరాల నుంచి రన్ అవడం జరుగుతుంది. బ్రహ్మాందరెడ్డి మార్కెట్ అని దీని పేరు. అదేవిధంగా కర్నూలు, కడప సీజన్లో డైలీ 200 లారీలు ఉల్లిపాయలు అమ్మే ఏకైక మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ మార్కెట్లో ఎప్పుడు రేట్లు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 3 నెలల నుంచి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా కూరగాయలన్నీ కూడా కేజీ 20 నుంచి 30 రూపాయలు ప్రజలందరికీ అందుబాటులో లభించేలా ఈ మార్కెట్లో మాత్రం ప్రత్యేకత కలదు. ఈ మార్కెట్ చాలా చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా రాష్ట్ర లెవెల్లో డైలీ 200 ఉల్లిపాయ బళ్ళు అమ్మే మార్కెట్గా ప్రసిద్ధికి ఎక్కింది. అదేవిధంగా కూరగాయలు కూడా హోల్సేల్లో అత్యధికంగా అమ్మే మార్కెట్ ఇది ఒకటే. తాడేపల్లిగూడెం బ్రహ్మాందరెడ్డి మార్కెట్, తాడేపల్లిగూడెం. అదండి విషయం. విన్నారు కదా, ఇది తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రధాన మార్కెట్. బయట కూరగాయలు కేజీ 50 రూపాయలు అంటే ఇక్కడ 30 రూపాయలు లేదా 25 రూపాయలు, 40 రూపాయలు అట్లా ఉంటుంది. అంటే బయట ఏదైతే కూరగాయలు అమ్ముతున్నారో వాటికంటే ఇక్కడ ఒక 10 రూపాయలు తక్కువగానే ఉంటుంది. అంత హోల్సేల్ మార్కెట్ ఈ మార్కెట్. ప్రతిరోజు కూడా ఇక్కడికి ఉల్లిపాయలు కర్నూలు నుంచి ఇంకా ఇతరత్ర ప్రదేశాల నుంచి ఇక్కడికి ఉల్లిపాయలు అనేది ప్రధానంగా ఇక్కడ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మార్కెట్ స్థాపించి 70 సంవత్సరాల పైనే అవుతుంది. అయినప్పటికీ నిర్విరామంగా ఇక్కడ మార్కెట్ అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఆటోల మీద, అదేవిధంగా లారీలు, ఇంకా మినీ ట్రక్కులు, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా రైతులు తమ పండించినటువంటి సరుకు ఏదైతే ఉందో దానిని ఇక్కడికి మూటలు కట్టి తీసుకొచ్చి ఇక్కడ అమ్మకం అనేది పెడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి కొనుగోలు చేసుకుని వేరే ప్రాంతాల్లో అమ్మకం అనేది మిగిలినటువంటి వ్యాపారస్తులు చేస్తూ ఉంటారు. ఇక్కడ రిటైల్గా కూడా అంటే ప్రతిరోజు కూరగాయలు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అంటే ఇక్కడ తక్కువగా ఉంటుంది. ధరలు అనేవి కొంచెం తక్కువగా ఉండడం వల్ల వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కూరగాయలు అనేది కొనుక్కుని తమ ఇళ్ళకి అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఉల్లిపాయలు, అదేవిధంగా వంకాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం, ప్రధానంగా అల్లము, అదేవిధంగా వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు, ఇంకా రకరకాల మనకి ఏవైతే ప్రతిరోజు మనం ఇంట్లో ఉపయోగించుకునే కూరగాయలు అనేది ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. మీకు ఎటు చూసినా బస్తాల లెక్కనే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. బస్తాల వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, టమోటాలు, అదేవిధంగా బంగాళదుంపలు, ఇంకా రకరకాల కూరగాయలన్నీ కూడా ఇక్కడ బస్తాల్లోనే మనకి కనబడుతుంటాయి. చూడండి, బస్తా వంకాయలు ఇలా బస్తాల్లోనే ఇక్కడికి దిగుమతి అనేది
జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇటు తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు ఈ మార్కెట్కి వచ్చి ఇక్కడ కూరగాయలు అనేది కొనుక్కొని వెళ్తే మీకు ఖచ్చితంగా మీకు కొంత డబ్బులు అనేది మిగిలే అవకాశం ఉంటుంది. బయట మార్కెట్ కన్నా ఇక్కడ తక్కువ ధరలు అనేది ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, బస్తాలన్నీ కూడా దోసకాయలతో పాటు ఇంకా అల్లము, అదేవిధంగా ఇంకా ప్రతిరోజు మనం ఇంట్లోకి వాడుకునే సరుకులు ఏవైతే కూరగాయలకు సంబంధించినటువంటి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ములక్కాళ్ళు, అదేవిధంగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, అల్లం, ఆనపకాయలు, ఇంకా రకరకాల చూసారా ములక్కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ తక్కువ ధరలకే ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ కొత్తిమీర, కేజీ లెక్కనియే కేజీ లెక్కన అమ్ముతున్నారు. అంటే కేజీ 10 నుంచి 15 రూపాయలు. అంటే 3 కట్టలు లేదా ఇంచుమించుగా 2 కట్టలు, 3 కట్టలు 1 కేజీ వస్తాయి. అదే బయట కొత్తిమీర 1 కట్ట 20 రూపాయలు, 25 రూపాయలు ఉంటుంది. అంటే ఇలా ఇక్కడ తక్కువ రేట్లు అనేది లభ్యమవుతూ ఉంటాయి. కందండి అది పెండలో దీనికి మామూలుగా మీ యూట్యూబ్ ఛానల్ ఉందండి మీకు? మిర్చిలో ఇది ఒక రకమైన మిర్చి, పండు మిర్చి, ఒక రకమైన మిర్చి, ఇన్ని రకాల మిర్చిలు ఉంటాయి. చూసారా, అక్కడ 4 రకాల మిర్చిలు అనేది అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇది చూడండి, బీరకాయలు చాలా అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి బీరకాయలు. ఇవన్నీ కూడా ఉల్లిపాయ బస్తాలు. ఇవి వెల్లుల్లిపాయలు. అంటే కర్నూలు నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి ప్రతిరోజు కూడా లారీల్లో ఇక్కడికి దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ ఉల్లిపాయలు అనేది ప్రతిరోజు కూడా 200 లారీల వరకు వస్తాయి. చూడండి, ఇవన్నీ దోసకాయలు, ఇవి బీరకాయలు. ఇక్కడ దొరకని కూరగాయలు అంటూ ఏమేమి ఉండవు, అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి.
ఏంటి ఎంత ఉంటాయి కేజీ ఇక్కడ? కేజీ 25 నుంచి 30 రూపాయల వరకు ఉంటాయన్నారు. చిక్కుడుకాయలండి ఏంటంటే పనిపి చిక్కుడుకాయలు. చూడండి ఎన్ని బంగాళదుంపలు. యూట్యూబ్ అండి ఏంటంటే ఎలా ఉన్నాయా చిక్కుడుకాయలు? అంటే నాటు చిక్కుడుకాయలా? అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.